హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. జై హింద్, వందే మాత్రం. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో చాలా చాలా వర్స్ట్గా ఉంది యూట్యూబ్లో. మామూలుగా ఎవడు పట్టినా వాళ్ళకి తప్పుడు మాటలు తిట్టడం, ఎవడు వాడికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళు చాలా పెద్ద యూట్యూబర్స్. రవి గారు చాలా పెద్ద యూట్యూబర్స్, ఉమా గారు, అన్వేషణ గారు, వీళ్ళందరూ చాలా పెద్ద యూట్యూబర్స్. అలాంటప్పుడు వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్గా అందరినీ తప్పుడు మాటలు తిట్టడం, బూతులు తిట్టడం ఇది మంచిది కాదు. సబ్స్క్రైబర్స్ చాలా నేర్చుకోవాలా. మీరు మీ ఫ్యామిలీ నుంచి ఏం నేర్చుకున్నా అది చూపిస్తున్నారు. అదే వ్యవహారం మీ ఫ్యామిలీతో చేస్తే మీకు ఎలా బాధ వేస్తుంది? మీరు లైవ్లో ఇలా మాట్లాడటం డెఫినెట్లీ నేను సపోర్ట్ చేయను. దీనికి మనం సపోర్టర్స్ ఒకరికి సపోర్ట్ చేయాలి, చెప్పాలి. అక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ మనం చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేసుకోవాలి. కానీ దాంట్లో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకూడదు వెరీ డీప్లీ. మన నోరు చెడ్డ చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్వేషణ గారు ఏమో బ్లేమ్ వేశారు, వాళ్ళు బ్లేమ్ వేశారు. మనం సపోర్టర్స్ కాబట్టి సపోర్ట్ చేస్తాము, బట్ డీప్లీ వెళ్ళకూడదు. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు, చాలా మంది చంపేస్తారు, అది చేసేస్తారు, ఇది చేసేస్తారు అంటున్నారు. తమ్ముళ్ళారా, మీరు చెయ్యాలంటే అక్కడ పోయి ఇదే మురుగు కుక్కలు కరవ అంటారు కదా, అదే మీ స్టాండర్డ్. చెయ్యాలంటే వచ్చి చేయండి. ఏం పీకుతారో పీక్కోండి, వచ్చి పీక్కోండి. చెప్పేది డైరెక్ట్. మీరేం పీకలేరు, నేను చెప్తున్నాను, ఏం పీకలేరు. మురిగే కుక్కలు ఎప్పుడు కరవు. మనం సబ్స్క్రైబర్ని మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేయాలా, దాన్ని మనం ఎంటర్టైన్ చేయాలా. మామూలుగా ఏంటంటే వాళ్ళు మనం ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంటర్టైన్ మనం అవుతున్నాం అంతే. దాన్ని డీప్లీ చేసుకుని మీరు తప్పుడు మాటలు లైవ్లో తిట్టడం ఇది మంచిది అనుకుంటున్నారా? నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఉమా గారి విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. చాలా విషయాలు ఆయన సైలెంట్గా ఉంటున్నారు, ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. దానికైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అవసరం ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్ డబ్బులు అడిగారు, నేను సహాయం చేశాను, ఎన్నోసార్లు సహాయం చేశాను ఆయనకి. డైరెక్ట్ జగోర్ గారికి ఆయన సహాయం చేశాను, అన్వేషణ గారికి సహాయం చేశాను. కానీ మనం చెప్పుకోకూడదు అని చెప్పి హెల్ప్ చేస్తే రెండో చెల్లియకూడదు. అందుకని నేను చెప్పలా, బయట పెట్టలేదు. డిసప్పాయింట్ ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఆర్మీలో మెయిన్ ఆర్మీ పర్సనే తొగు వేసుకుంటే మనం సైనికులు ఎలా తొగులు వేసుకుంటాం? అర్థం చేసుకున్నాం. మనమే నిలబడి ఉన్నాం, ఆర్మీ ఆయన ఎప్పుడు దొబ్బేశాడు. అందుకని బాధ. ఆయన రంగంలోకి దిగాల్సింది. ఎంతవరకు మనం వెనకాల వేసుకుని వస్తాం? ఆయన ముందు నిలబడుకుంటే మనం ఎలా వెనకాలకి వెళ్తాం? యుద్ధంలో రాజా పారిపోతే అందరూ పారిపోతారు సైనికులు, మనం ఇంకా నిలబడే ఉన్నాం. అందుకని ఆ విషయం నాకు బాధేసింది. అన్వేషణ గారికి చాలా విషయాల్లో నేను సపోర్ట్ చేయను, కానీ కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాను. ఈజ్ ఎ రియలీ వెరీ గుడ్ ట్రావెలర్. పాస్ట్ 1.5 year నుంచి వితౌట్ హాలిడేస్ ఆయన కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నాడు. ఐ రియలీ ఇంప్రెస్ అయ్యాను, చాలా బాగా చేస్తున్నారని. అలాగే రవి గారు, ఆయనకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆయన లెవెల్ ఉంది. ఆయన ఎందుకు యాటిట్యూడ్ మార్చుకోవాలా? ఆయన యాటిట్యూడ్ చూసే మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా, ఆయన యాటిట్యూడ్ చూసే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతే అన్సబ్స్క్రైబ్ చేసింది అంతే కదా. తో ఎవరు ఎలా ఉండాలి, మీకోసం సబ్స్క్రైబర్ కోసం ఎవరు మారరు, వాళ్ళ కోసం మీరు మారవాలి. ఎందుకంటే మీరు అలా నచ్చుకున్నారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇప్పుడు అన్వేషణ గారు, ఆయన ఒకప్పుడు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు మీకు నచ్చారు, అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా. ఆయన యాటిట్యూడ్ మీకు నచ్చింది కాబట్టి మీరు ఫాలో అవుతున్నారు కదా. సో అలాంటప్పుడు మనం చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. పీకే వాళ్ళు పీకుతూ ఉంటారు, అరిసే వాళ్ళు అరుస్తూ ఉంటారు, మురిగే కుక్కలు మురుగుతూ ఉంటారు, కానీ పీకేది ఎవరు ఏమి లేదు. మనం ఎంటర్టైన్ అవుతున్నాము, ఎంటర్టైన్ వాళ్ళు చేస్తున్నారు అంతే. అంతవరకే ఉండాలి. నేను ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలా, వాళ్ళు చేయాలని లేదు. నాకు నచ్చింది నేను చేస్తాను. ఒకరి సపోర్టర్ లాగా వాడు తప్పు చేసినా కూడా దాన్ని మాత్రం నేను ఒప్పను, దానికి సహమతి ఇయ్యను అంతే. క్లియర్గా ఉండాలి ఏ మ్యాటర్ అని. సో చాలా రోజులు వీడియోస్ రాలేదు అని అంటున్నారు చాలా మంది. కొంచెం బిజీగా ఉన్నాను, స్కెడ్యూల్ బిజీగా ఉంది, టైట్ స్కెడ్యూల్స్ ఉన్నాయి, అందుకని ఇలా జరుగుతుంది. సో ఎనీవే, ఐఎమ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్, ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ గైస్. సో నెక్స్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాత్రం. టడా.